లోకేష్ పాదయాత్ర పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను స్పందిస్తూ ఈ రోజున లోకేష్ పాదయాత్ర ఒక హాస్యాస్పదంగా జరుగుతూ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ నాన్నగారు అరెస్ట్ అని ఒక డ్రామా, మామగారికి మతిమరిపని ఒక డ్రామా, బ్రాహ్మణి గారు మా పిల్లలను చూడాలని ఒక డ్రామా, ఆర్టిస్ట్గా తయారయ్యి రాయలసీమ నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఇచ్చాపురం దాకా వెళ్తానని మాట ఇచ్చిన నాయకుడు మధ్యలో ఆగుతూ విన్యాసాలు చేసుకుంటూ టెంట్ల కింద విందు వినోదాల మధ్యన సరస శృంగారాల మధ్యన పాదయాత్రని గ్యాపులుగా విడతలుగా రేపే విడుదల అంటూ చాలా చాకచక్యంగా రేపు 20వ తారీఖున బహిరంగంగా మీటింగ్ అని చెప్పేసి హాస్యాస్పదంగా కార్యకర్తలను మోసం చేసి తెలుగుదేశ యువతని తెలుగుదేశం ఇవ్వగలమని జై జనసేన అని మధ్యలో ఎన్నో ఆటుపోట్లు అంటూ పాదయాత్రను హాస్యాస్పదం చేశాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర అద్భుతంగా చేసి ఆ రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం పాదయాత్ర అంటే ఎంతో విలువతోటి ఎన్నో సంక్షేమ పథకాలతోటి పేదవాడు ఒక పాదయాత్ర ఒక నాయకుడు చేస్తున్నాడంటే పేదవాడు రోడ్డు మీదకి వచ్చి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని మల్లు బట్టి విక్రమార్క గారు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నారు. కానీ మీరు ఈరోజు పాదయాత్రలో ఏం చేశారు? పాదయాత్ర లోకేష్ గారిని అడుగుతున్నాం మేము. ఒక యువకుడుగా ఉత్సాహవంతుడిగా ఆ రోజు ఎన్నో కేసులు ఎంతో ఇబ్బంది పడి పాదయాత్ర ఓదార్పు యాత్ర అంటూ స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అలుపు ఎరగని పోరాటం చేసి వర్షం వెనక రెయ్యనక ఎండనక వానెనక ప్రతి ఒక్క కార్మికుడి కష్టాలు సుఖాలు తెలుసుకొని ఇచ్చాపురం దగ్గర పాదయాత్రని ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే అతను వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న షర్మిల గారు కూడా ఎక్కడా కూడా అలిసిపోకుండా ఒక మహిళగా పాదయాత్రను ఎంతో కఠోర శిక్షణతోటి చేశారు. కానీ మీరు చేసిన పాదయాత్ర ఈరోజు ఒక రోడ్డు మీద 90 వేసుకొని ఒక క్వార్టర్ వేసుకొని ఒక పెగ్ వేసుకొని తాగుతూ ఊగుతూ టెంట్ల కింద విన్యాసాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక పాదయాత్ర. మీరు యువతకి ఏం సందేశాన్ని ఇచ్చారు? రైతులకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? కార్మికులకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఈ పాదయాత్రకు ఉన్న విలువను ఎందుకు తీసేశారు? మీరు పాదయాత్ర చేయకపోయినా కానీ ఎంతోమందికి స్ఫూర్తిగా మిగిలిపోయేవాళ్ళు. కానీ మీరు చేసినటువంటి పాదయాత్రను చూసి ఈరోజు రాజకీయాల్లోకి మాలాంటి యువకులు ఎంతోమంది మీ తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్నో కొత్త వింత విచిత్రమైనటువంటి జనం ఈ పాదయాత్ర గురించి చెప్పుకుంటూ చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. అసలు మీరు చేసిన పాదయాత్ర మీ గుండెల మీద చేసుకొని మీ నాన్నగారి వారసత్వాన్ని తీసుకొని మీ తాతగారి పేరు చెప్పుకుంటూ అసలు మీరు ఏం సమస్యలు తెలుసుకున్నారు? మీరు ఏం కష్టాలు తెలుసుకున్నారు? రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ అసలు రోడ్ల మీద మీరు మీకోసం ఎక్కడైనా కానీ ఎడతెరపు లేకుండా వర్షం అనక ఎండనక ఎక్కడైనా మీరు పాదయాత్ర చేసి ఏదైనా ఒక సందేశాన్ని ప్రజలకి ఏ విధంగా ఇచ్చారు? మీరు దేని మీద ఇచ్చారు? ఇవాళ మీరు చేసిన పాదయాత్ర ఒక అలీబాబా అరడజన్ దొంగలు ఒక టీంను ఒకటి వేసుకొని వెనక గుడిసెలో దూరదాం గురవయ్య సందులో సర్వైలాగా అక్కడ ముగించడానికి మీరు రచించుకున్నారు. ఇదేం పాదయాత్ర అండి? రానున్న రోజుల్లో మీ పాదయాత్ర చూసి మాలాంటి యువకులు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆలోచిస్తున్నామండి. దయచేసి లోకేష్ గారు మీరు ఒక్కసారి మనసు మార్చుకొని మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ మీటింగులో అయినా కానీ వివరించి చెప్పండి. మీరు ఏం తెలుసుకున్నారు, ఏం చూశారు, ఏం చెప్తారో. మీ నాన్నగారు అరెస్ట్ అయితే అది ఒక డ్రామా. మీ పాదయాత్ర ఆపాల్సిన అవసరం లేదు. కానీ మీ పాదయాత్ర యువగలం యాత్ర పెట్టాబేడా సర్దుకొని చలో ఢిల్లీ అని చెప్పి ఒక 20 రోజులు రెస్ట్ తీసుకొని చక్కగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ నాన్నగారు అరెస్ట్ అయితే 160 మంది 150 మంది కార్యకర్తలు చనిపోయారని చెప్పి మీ అమ్మగారు భువనేశ్వర అమ్మగారిని తీసుకొని 3 లక్షల రూపాయలు చెక్ అని చెప్పి ఇంటింటికి తీసుకెళ్ళి మేము ఇస్తామని చెప్పేసి ప్రతి శ్మశాన వాటికి దగ్గర ఎవరైనా కానీ ఏ రోగంతో చచ్చిపోయినా ఈ మా కార్యకర్త అని చెప్పేసి 3 లక్షలు ఇస్తామని చెప్పేసి మీరు ఒప్పందం చేసుకొని మీ నాన్నగారికి బెయిల్ రాగానే పెట్టేబేడా సర్దుకొని చలో హైదరాబాద్ అని చెప్పి అందరూ కలిసి చక్కగా వెళ్ళిపోయారు. మళ్ళీ పాదయాత్ర అని చెప్పేసి చివరి దశలోకి వచ్చి ముగింపు దశ చేశారు. ఎక్కడ సార్ మీరు ఎవరి కష్టాలు తెలుసుకుంటున్నారు? ఎవరి నష్టాలు మీరు చేయాలనుకుంటున్నారు? మీ పాదయాత్రకు దండం బాబు, దండం.